అక్రమాస్తుల కేసులో శాంతిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. శాంతి నివాసంలో 10 గంటల పాటు ఏసీబీ సోదాలు చేశారు. భారీగా బంగారం, ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ ఆమెను ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం రిమాండ్ విధించడంతో శాంతిని విజయవాడ జైలుకు తరలించనున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతికి కోర్టు రిమాండ్ విధించింది. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆమెకి నెల 21 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. అక్రమాస్తుల కేసులో శాంతిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. శాంతి నివాసంలో 10 గంటల పాటు సోదాలు చేశారు. భారీగా బంగారం, ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ ఆమెను ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం రిమాండ్ విధించడంతో శాంతిని విజయవాడ జైలుకు తరలించనున్నారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్. ఇప్పటికే శాంతిని అదుపులో తీసుకోవడం, న్యాయస్థానం ముందు ఉంచడం, ఆ తర్వాత విజయవాడ కోర్టుకు తరలించిన పరిస్థితి. అయితే దీంట్లో కీలకంగా గత ప్రభుత్వంలో కీలకమైన శాంతి అక్రమ ఆస్తులకు సంబంధించి కూడా గత ప్రభుత్వంలో కూడా విచారణ చేసిన పరిస్థితి. ఆ తరుణంలో ఆమెని సస్పెండ్ చేసిన పరిస్థితి. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో కూడా ప్రభుత్వం వచ్చిన 2 నెలల తర్వాత శాంతిని ఇప్పటికే విధుల నుండి దూరంగా పెట్టారు. ఆ తర్వాత మొన్న ఏసీపీ దాడుల నేపథ్యంలో అక్రమ ఆస్తులకు సంబంధించి కీలకమైన కంప్లైంట్లు రావటం, ఆ తర్వాత ఏసీపీ అధికారులు నిన్న ఉదయం నుండి సుమారుగా 10 గంటల సేపు శాంతికి సంబంధించిన ఇళ్లలోనూ సోదాలు చేయడం జరిగింది. ఆవిడ దగ్గర ఉన్న ఇంట్లో విల్లా, అదేవిధంగా విశాఖపట్నంలో ఉన్న ఇల్లు, అదేవిధంగా విల్లాలో ఉన్న బంగారము, అదేవిధంగా బ్యాంక్ లాకర్లు అన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ పరిస్థితుల్లో కీలకమైన అంశాలు పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి అని కూడా ఇప్పటికే ఏసీపీ అధికారులు అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తిగా ఈ కేసుని కోర్టు దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. గత సుమారుగా 6 సంవత్సరాల్లో ఇంత ఆస్తి ఏ విధంగా సంపాదించారు, కోట్లాది రూపాయలు ఏ విధంగా ట్రాన్సాక్షన్ చేశారు, ఎక్కడికైనా బయటికి వెళ్లాలంటే ప్రత్యేకమైన విమానాల్లో ఏ విధంగా వెళ్లారు అనే కోణంలో అయితే ఇప్పుడైతే ఏసీపీ అధికారులు అయితే విచారణ చేస్తున్న పరిస్థితి. అయితే దీనిలో కీలకంగా శాంతిని నిన్న రాత్రి ఏసీబీ కోర్టు ముందు హాజరుపరిచిన పరిస్థితి. ఈ క్రమంలో పూర్తిగా ఇప్పుడు ప్రస్తుతం అయితే విజయవాడ సెంట్రల్ జైలుకి అయితే తరలించారు. అయితే మరోసారి ఏసీబీ కోర్టు విచారణలో భాగంగా మరో పిటిషన్ కూడా వేయటం జరిగింది. మరికొన్ని విషయాలు ఆవిడ దగ్గర నుంచి సమాచారం అందుకోవాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో విజయసాయి రెడ్డికి సంబంధించిన కొన్ని అంశాలు విజయసాయి రెడ్డి దగ్గరికి ఎందుకు వెళ్లారు అనే అంశాలు కూడా కీలకంగా దీంట్లో ఈ కేసులో ప్రస్తావించడం జరిగింది. ఈ పరిస్థితుల్లో మరింత ఈ కేసుని ఈ అక్రమ ఆస్తులకు సంబంధించి కానివ్వండి, అదేవిధంగా రాజకీయంగా కానివ్వండి, ఆవిడ దగ్గర నుంచి పూర్తిగా కొంతవరకు ఇంకా సమాచారం తీసుకోవాలి అనే కోణంలో అయితే మరో పిటిషన్ ఏసీబీ పోలీసులు అయితే వేయటం జరిగింది. దీనికి సంబంధించి తర్వాత విచారణకి ఎప్పుడు ఆదేశిస్తారు అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికైతే ప్రస్తుతం విజయవాడ జైలుకి అయితే తరలించారు శాంతిని. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ యాకూబ్.